ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారా? ఈరోజు శుక్రవారం కదండి. ఈ యొక్క శుక్రవారం దినమున లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి శక్తివంతమైన ప్రార్థన విడుదల చేయబడుతుంది. ఈ యొక్క ప్రార్థనలో మీరు ఏకీభవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క ప్రార్థన ద్వారా మీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రోగముల నుంచి, నానా విధమైనటువంటి సమస్యల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్వస్థపరచనై ఉన్నాడు. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. మార్కు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 34వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళకొట్టెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరచుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తన సేవా జీవితము చేస్తున్నప్పుడు ఆయన యెరూషలేము, గలిలయ, యూదయ ప్రాంతాలన్నిటినీ తిరిగి పరిచర్య చేస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును చూచి అనేకమైన వారు వ్యాధిగ్రస్తులను, అలాగే దెయ్యములు పెట్టిన వారిని, సమస్యలు ఉన్నటువంటి వారందరూ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారికి అందరికీ విడుదల, స్వస్థత జరుగుచున్నది. ఇక్కడ కూడా యేసయ్య సాయంకాలం పూటన ప్రొద్దుగుకిన వేళల్లో జనులు అనేకమైన రోగముల నుండి, దెయ్యముల నుండి పట్టిన వారందరూ ఆయన యొద్దకు వచ్చి ఆయన ఆ పట్టణంలో, ఆ ఇంటి వారికి కూడా ఆ పట్టణంలో వారు నడుచుచున్నప్పుడు యేసయ్యను చూచి దెయ్యములు విలవిలలాడేవి. అక్కడున్నటువంటి ప్రజలు నానా విధముల రోగముల చేత, వ్యాధుల చేత, అలాగే దెయ్యములు పట్టి పీడింపబడిన వారిని అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య వారిని స్వస్థపరచు, వారిని విడుదల చేస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మాట విన్నప్పుడు, యేసయ్య అనే మాట మన నోటి నుండి వచ్చినప్పుడు సాతాను యొక్క శక్తులు, సాతాను యొక్క సామ్రాజ్యాలన్నీ కూలిపోతాయి. సాతాను యొక్క సామ్రాజ్యానికి యేసయ్య రక్తం అంటే భయం అండి. అదేవిధంగా ఇక్కడ యేసయ్య అనేక విధములైనటువంటి రోగముల చేత ఉన్న వారిని స్వస్థపరిచాడు. అలాగే దెయ్యాల చేత పట్టి పీడింపబడిన వారిని ఆ యొక్క దెయ్యముల నుంచి యేసుక్రీస్తు ప్రభు వారికి విడుదల చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఏ సమస్యల్లో ఉన్నామో, ఏ బాధల్లో ఉన్నామో, ఏ ఇరుకులో ఉన్నామో, ఏ ఇబ్బందుల్లో ఉన్నామో, అదేవిధంగాను ఏ యొక్క వ్యాధి చేత, బంధకాల చేత ఉన్నామో, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనలు విని, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పీడింపబడినటువంటి దెయ్యములను వెళ్ళగొట్టనై ఉన్నాడు, స్వస్థపరచనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించండి. మీకు ఎక్కడైనా అస్వస్థత బాగలేకుండా ఉన్నప్పుడు మీ కుడి చెయ్య ఆ యొక్క స్థలంలో పెడితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్వస్థపరచనై ఉన్నాడు. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఇక ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి నా తండ్రి ప్రార్థన చేయుచుండగా నా తండ్రి దేవా, ఈ యొక్క శక్తివంతమైన ప్రార్థన నా తండ్రి ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఆయా వాళ్ళలో ఉన్నటువంటి సమస్తమైన రోగముల నుంచి విడుదల దయచేయండి, సమస్తమైనటువంటి బాధల నుంచి విడుదల దయచేయండి. యేసుక్రీస్తు నామములో మా ప్రభువా, దెయ్యముల చేత, అపవిత్రాత్మల చేత, దురాత్మ శక్తుల చేత, చాతబడి శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత పట్టి పీడించబడుచున్నటువంటి ఆయా నీ ప్రజలను మా ప్రభువా నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా తండ్రి వాటినన్నిటినీ బంధిస్తున్నానయా. నీ ప్రియ బిడ్డలకి నా తండ్రి విడుదల, స్వస్థతను కలగ చేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వారికి యేసు నామములో వారికి స్వస్థత, లంగ్స్, లివరు, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆయా ఉన్నటువంటి వారికి యేసు నామములో వారి కిడ్నీలు, ఆయా వారి యొక్క లంగ్స్ ను నా తండ్రి వారి యొక్క
లంగ్స్ ను మీరు తాకి స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. నానా విధమైనటువంటి రోగముల చేత పీడింపబడిన వారు నీ సన్నిధానానికి వచ్చినప్పుడు, నీతో ఉన్నప్పుడు వారికి స్వస్థత కలిగింది మా ప్రభువా. దేవా, ఈ ప్రార్థన నేను చేస్తున్నప్పుడు, ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రైవేట్ టౌన్ నుంచి చేస్తున్నప్పుడు అయా, నానా విధమైనటువంటి రోగముల చేత ఉన్న వారికి విడుదల స్వస్థత దయచేయమని అడుగుచున్నాను అయా. దెయ్యములు పట్టిన వారు ఈ ప్రార్థన వినుచున్నప్పుడే యేసు నామములో వారికి నా తండ్రి ఆయా బంధకాల నుంచి విడుదల కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం నాయనా. చర్మ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు మా ప్రభువా, ఎయిడ్స్ వ్యాధులు నా తండ్రి, మానసికమైనటువంటి రోగముల చేత పట్టి ఆయా వ్యాధి చేత బాధపడుచున్న వారికి యేసు నామములో విడుదల అవునుగాక మా ప్రభువా. నడవలేని వారికి నడక వచ్చునుగాక మా ప్రభువా. దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా. ప్రార్థన ద్వారా నీ కార్యములు జరిగించమని అడుగుచున్నాను. ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో యేసు నామములో వారికి స్వస్థత ఆయా, వారి రోగముల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. వారి బాధల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయా. ఆయా వారి శరీరంలో ఉన్న ప్రతి సిస్టమ్ను మీరు తాకి స్వస్థత కలగ చేయమని అడుగుచున్నానయా. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగును గాక, అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం కలుగును గాక మా ప్రభువా. వ్యాధి బాధ రోగము రుగ్మత ఆయా బంధకాల చేత చీకటి బంధకాల చేత పట్టి పీడిస్తున్నటువంటి వారికి యేసు నామములో వారికి విడుదల ఈ నీ యొక్క స్వస్థత కలుగును గాక మా ప్రభువా. ఆయా నీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ ప్రజలందరినీ దేవా మీరు కాపాడమని అడుగుచున్నానయా. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.